గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం సూపర్ 30 వీడియోస్ అని ఒకటి ప్లేలిస్ట్ తయారు చేసినాం కదా. దాంట్లో నిన్న ఒక వీడియో చేసినాం. బేసిక్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనే దాని మీద చేసినాము. ఈరోజు ఇన్సూరెన్స్లు ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఇవి ఓకేనా. దాంట్లో గురించి ఒక 5 మినిట్స్ వీడియోస్ చేస్తాను, ఎక్కువ టైం పీరియడ్ పెట్టాను. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 30 డేస్కి కావాల్సిన లిస్ట్ కూడా తయారు చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. దానివల్ల మీకు సంబంధించిన వీడియో ఏదన్నా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే మీరు నాకు దీని మీద వీడియో చేయండి అని మెసేజ్ చేయండి. 30 డేస్ ఒక ప్యాకేజీ లాగా తయారు చేసి 30 వీడియోస్ మన కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఈ 30 వీడియోస్ చూస్తే చాలు, అసలు ఇన్సూరెన్స్లో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇన్సూరెన్స్ గురించి ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క ఫ్యామిలీకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మంచి పాలసీలు గైడ్ చేయొచ్చు అనే విధంగా ఈ ప్లేలిస్ట్ని తయారు చేయాలని నేను డిసైడ్ అయ్యాను. మీరు కూడా కొంచెం మీ సజెషన్స్ ఇస్తూ ఉండండి. మీ సజెషన్స్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన మంచి వీడియోస్ తయారు చేద్దాము. వచ్చే కొత్త అడ్వైజర్స్కి, మనం నమ్ముకున్న కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క పాలసీ గురించి ప్రతిదీ చెప్పి మరి వాళ్ళకు భవిష్యత్తులో పడే విధంగా మనం పాలసీలు అమ్ముదాం. అడ్వైజర్స్ అయితే ప్రతి ఒక్క పాలసీ గురించి ప్రతి విషయం తెలుసుకునే విధంగా ఈ ప్లేలిస్ట్ని తయారు చేద్దాం బ్రో. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకు నార్మల్గా ఏంటంటే ఇన్సూరెన్స్లు ఇన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయన్నమాట. మేజర్గా వచ్చేసి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ని కలిపి మనకు జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. లైఫ్ ఇన్సూరెన్స్లో మొత్తం ఒక 25 కంపెనీస్ ఉంటాయి. దానివల్ల మన టాటా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఫర్దర్గా చెప్తూ ఉంటున్నాను. ఇంకొకటి ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ రెండింటిని కలిపి జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్లు ఒక్కరికి మాత్రం ఉపయోగపడే విధంగా ఉండే వాటిని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు, మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే నలుగురు పేరు పైన డిఫరెంట్ డిఫరెంట్ పాలసీలు తీసుకుంటే వాళ్ళకి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుందన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్లలో. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక ప్యాకేజ్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు నలుగురు ఉన్నారంటే నలుగురికి కలిపి ఒక ప్యాకేజ్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి మెడికల్ బిల్స్, హాస్పిటల్లో ఉండాల్సిన టైంలో ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే సిచ్యువేషన్ ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మోటార్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, నార్మల్గా 2 వీలర్స్, 4 వీలర్స్, హెవీ వెహికల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఏవి ఉన్నా కూడా ఒకసారి అది కంపల్సరీ 100% వెహికల్ మనకి ఆన్ రోడ్ మీదకి వచ్చేటప్పుడు చేసి పంపిస్తారు. దాంట్లో మనకి ఎక్కువ స్కోప్ ఉండదు. కావాలంటే రెన్యువల్ టైంలో నెక్స్ట్ ఇయర్ మనం కావాలంటే డేటాను అంతా కలెక్ట్ చేసుకొని దాని మీద కూడా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీకి దాని మీద అవేర్నెస్ ఉండదు. ఉన్నా కూడా చాలా మంది తీసుకోరు. తీసుకున్నా కూడా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి దాంట్లో ఉంటాయన్నమాట. అన్ని బెనిఫిట్లు ఉపయోగపడే విధంగా పాలసీలు ఎవరికి ఉండవు. మనం యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్గా, ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ప్రతి ఫ్యామిలీకి అసలు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, దాంట్లో ఉండే బేసిక్ బెనిఫిట్స్ ఏంటి, ఏ రైడర్లు యాడ్ చేసుకుంటే ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, కంపెనీ పాలసీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా వీడియోలు చేద్దాం నెక్స్ట్ వీక్ అట్లా. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఉన్నాయి. నెక్స్ట్ 25 వీడియోస్ అన్నీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ మీదనే మనకు డిపెండ్ అయి ఉంటుంది. వీడియోస్ అన్నీ కూడా నేను ఆ ప్లేలిస్ట్ అంటే టైటిల్ చార్ట్ కూడా చూపిస్తాను, మీకు సంబంధించిన సజెషన్స్ని బేస్ చేసుకొని అది ఇస్తారు. ఓకేనా. ప్రమీద బ్రీమా ఇదేంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్. మనకి ఏదన్నా ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఆ టైంలో ఏదన్నా జరగరాంది జరిగితే, ఇన్సిడెంట్ జరిగి, యాక్సిడెంట్ జరిగి, డెత్ జరిగితే మన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి కానీ, మన లగేజ్ గురించి కానీ, ఆ ఫ్లైట్ టికెట్స్ గురించి కానీ, మనం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడకుండా చేసేదాన్ని ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు. గృహ బీమా ఇదేంటంటే మనం కట్టుకునే ఇళ్ళకి ఏదన్నా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ, ఏదన్నా భూకంపాలు వచ్చి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఇల్లు టోటల్గా కొలాప్స్ అయిపోతే అప్పుడు కూడా మనం ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఫైనాన్షియల్గా లాస్ అనేది కాకుండా ఉండడానికి చేసుకునే దాన్ని హోమ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది నార్మల్గా ప్రతి ఒక్కరు అంటే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కానీ, కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కానీ, బిల్డర్స్ కానీ వాళ్ళు వీళ్ళు 90% ఇది వాళ్ళే హ్యాండిల్ చేస్తారు, వాళ్ళకే సంబంధం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది
ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మన ప్రాపర్టీకి కూడా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్న వాళ్ళు ప్రాపర్టీ ఇన్సూరెన్స్లు, కంపెనీ ఇన్సూరెన్స్లు అవి ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. బిజినెస్ ఇన్సూరెన్స్ కింద ఇవి కూడా చేయించవచ్చు. ఇంకా మనకి ఇన్ని రకాల ఇన్సూరెన్స్ సర్వీసెస్ అయితే ఉంటాయి. మనం యాజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్గా మనం చేయాల్సిన పని ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రాపర్‌గా తెలుసుకొని ప్రతి ఒక్క ఫ్యామిలీని ఎస్పెషల్‌గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. దానిలలో చాలా రకాల పాలిసీస్ ఉంటాయి. చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటన్ని గురించి కూడా యాస్ ఎ అడ్వైజర్‌గా మనం ప్రతి ఒక్క విషయం తెలుసుకొని మనకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ప్రాపర్ ఇన్సూరెన్స్ పాలిసీలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మన మీద ఉందన్నమాట. అందుకని 30 డేస్ సూపర్ 30 వీడియోస్‌లో ఉన్న ప్లేలిస్ట్‌ని మీరు ఒకవేళ లీడర్ అయినట్లయితే ఈ ప్లేలిస్ట్‌ని మీకు సంబంధించిన అడ్వైజర్స్ అందరికి పంపించండి. ఈ ప్లేలిస్ట్ ఒక్కసారి చూసారనుకోండి వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి బేసిక్ అవేర్‌నెస్ ఏ టు జెడ్ మొత్తం టోటల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓన్లీ 5-10 మినిట్స్ లోపలనే వీడియో కూడా ఉంటుంది. అంతకంటే ఎక్కువ టైం కూడా టేకింగ్ ఉండదు. ఓకేనా? ఇదండి ఈరోజు టాపిక్ ఇది. రేపొచ్చే టాపిక్‌లో గూడా నేను మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ వీడియో చేస్తాననేది గూడా ఇక్కడ మీకు చూపిస్తాను. దాన్ని బేస్ జేసుకొని మీరు చూడొచ్చు. ఒక్క నిమిషం అండి. హ్మ్. మనకు రేపేందంటే వీడియో చేస్తున్నాను. రేపు చేసే వీడియో ఏందంటే మనకి ఆల్రెడీ టైటిల్ అనేది క్రియేట్ చేశాను. లిస్టు. ఆ లిస్ట్ ఒక్కసారి మీకు చూపిస్తాను. మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే నాకు ఇచ్చినట్లయితే నేను దానిలను బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ అనేది కవర్ చేస్తాను. ఓకేనా? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. టైటిల్‌ది టైటిల్ కార్డ్ పంపిస్తున్నాను. మీ సజెషన్స్ అయితే మాత్రం కంపల్సరీ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోస్ అయితే ఇవే చేద్దాము. దీంట్లో మీరు యాడ్ చేసేవి చేస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? ఇదన్నమాట. ఇది ఫస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది అయిపోయింది. ఈరోజు ఎన్ని రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రేపేందంటే పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించే ప్రతి పదం యొక్క అర్థం మీకు తెలుసా? దీని మీద నేను ఒక పాలసీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఏమేమి కనిపిస్తాయి? ఏ దానికి ఏది అర్థం? ఇది మొత్తం కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 2 వీడియోస్ అవే ఉంటాయి. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలు? మన లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎన్ని రకాల పాలిసీలు ఉంటాయి అనే దాని గురించి బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. దాంట్లో సేవింగ్ పాలసీల గురించి, అన్‌బాండ్ గ్యారంటీ, నాన్ గ్యారంటీ, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ పాలిసీస్, ఎండోమెంట్ పాలిసీస్, టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఎన్ని రకాలు ఇట్లా మొత్తం ఒక టైటిల్ కార్డ్ అయితే మీకు తయారు చేశాను. లాస్ట్‌లో నేను ఈ ప్లేలిస్ట్ తయారైన తర్వాత ఫస్ట్ వీడియో ఈ మొత్తం టైటిల్ కార్డ్ తయారు చేసి ఒకటి ఆ ప్లేలిస్ట్‌కి ఎంట్రీ వీడియో అయితే పెడతాను. దాన్ని బేస్ చేసుకొని మీరు చూడొచ్చు. ఈ టైటిల్ కార్డ్‌లో ఉన్నయి కాకుండా ఇంగా మీరు ఏదన్నా ఈ 30 వీడియోస్‌లలో ఏ వీడియో కవర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది అనేది మీరొకసారి చూడండి. వీలైతే దీన్ని స్క్రీన్‌షాట్ తీసి దీనికి ఇది యాడ్ చేయండి అని చెప్పండి. మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియోలు చేసేది నేనైతే చూసేది మీరు. మీరు నలుగురికి చెప్పాలి. ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే నేను చేస్తున్నాను కాబట్టి మీ సలహాలు, సూచనలతో ముందుకెళ్దామని నా ఒక అభిప్రాయం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీవన్. సారీ. ఆల్ ది బెస్ట్.